అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ మొదటి నుంచి కూడా తన పాలనా విధానాన్ని కొనసాగిస్తున్నాడు. పక్కన ఉన్నటువంటి మెక్సికో కావచ్చు, కెనడా కావచ్చు, మిగతా దేశాలు భారత్ కావచ్చు, చైనా కావచ్చు, ఏ దేశం నుంచి అయితే దిగుమతులు అవుతాయో అన్ని దేశాల నుండి కూడా టారిఫ్లను పెంచేశాడు 25%, చైనాకి 10%. అయితే ఇప్పుడు దీనిపైన కెనడాకి అయితే ఒక నెల రోజులైతే ప్రస్తుతానికి రిలీఫ్ ఇచ్చాడు. నెల రోజుల వరకు దాన్ని పోస్ట్ పోన్ చేశాడు. ప్రస్తుతానికి కెనడా కూడా స్పందించింది. ఇక నుంచి కెనడా నుంచి ఎవరు కూడా అక్రమ వలసదారులు రారు, డ్రగ్స్ సరఫరా జరగదు, ఇలాంటివి ఏమీ కూడా జరగకుండా మేము అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటాం అని ట్రంప్కి హామీ ఇవ్వడంతో దాదాపు $1.3 బిలియన్, అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలతో అక్కడ సరిహద్దులను అయితే భద్రత పెంచడం, అలాగే కెనడా 10,000 మంది భద్రతా బలగాల్ని అమెరికన్ భద్రతా బలగాలతో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదరడంతో నెల రోజుల పాటు అయితే ప్రస్తుతానికైతే సుంకాలను అయితే విధించకుండా ట్రంప్ అయితే నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఇప్పుడు కెనడా ఏం ఆశిస్తుందంటే ఈ నెల రోజుల్లోనే మళ్ళీ ట్రంప్తో చర్చలు కొనసాగించి పూర్తిగా టారిఫ్లు లేకుండా చేస్తామని చెప్తున్నాడు. అయితే కెనడా కూడా అమెరికా టారిఫ్లు విధిస్తే మేము మాత్రం కూర్చుంటామా ఏంటి, మేము కూడా టారిఫ్లే విధిస్తాం, అమెరికా గారికి మాకు విధిస్తే మేము కూడా అమెరికాకి విధిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా మేకపోతే గాంభీర్యమే. ఎందుకంటే అమెరికా ఇప్పుడు కెనడా నుంచి ఎక్కువగా అమెరికాకే దిగుమతులు అవుతాయి తప్ప అమెరికా నుంచి కెనడాకి పెద్దగా దిగుమతులు అవ్వవు. అయితే దీనివల్ల చాలా వరకు కెనడానే నష్టపోతుంది. పైగా కెనడా నుంచి ఎక్కువ మంది అమెరికా వచ్చేస్తుంటారు బ్రతకడానికి. వాళ్ళు ఇప్పుడు కెనడా వాసులు కూడా చాలామంది అక్రమంగా ఉంటున్నారు. వాళ్ళను కూడా పంపించడానికైతే ట్రంప్ పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. మెక్సికో కావచ్చు, కెనడా కావచ్చు, భారత్ కావచ్చు, ఇంకే దేశం నుండి అయినా సరే, సాలివిడేర్ కావచ్చు. అయితే ఈ నెల రోజుల పాటు ఈ సుంకాలు ఆపడం వల్ల జస్టిన్ ట్రూడో అయితే హర్షం వ్యక్తం చేశాడు. అలాగే దీన్ని పూర్తిగా కొనసాగించే విధంగా, అంటే టారిఫ్లు లేకుండా చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం ఈ నెల రోజుల్లోనే అనేది ఆశాభావం అయితే వ్యక్తం చేశాడు. మరి ట్రంప్ ఈ నెల రోజుల తర్వాత ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.